Warning. పోలీసులు బాధితులు నిందితుల కథనం ప్రకారం సుగాలి ప్రీతి కర్నూలు ప్రాంతానికి దగ్గరలో ఉన్న కట్టమంచి రామలింగారెడ్డి అనే హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి. ఆమె తల్లి పార్వతి, తండ్రి రాజు నాయక్. ఈ తల్లిదండ్రులు తమ కూతుర్ని ఎలాగైనా కలెక్టర్ చేయాలని తమ స్థాయికి మించి పనిచేస్తూ సంవత్సరానికి ₹1,00,000 గడుతూ ఆ స్కూల్లో చదివిస్తున్నారు. సుగాలి ప్రీతి 10వ తరగతి చదువుతున్న సమయంలో అనగా 2017 ఆగస్టు 19న ఈ అమ్మాయికి జరిగిన సంఘటన అనేది వారి కుటుంబాన్ని, అదేవిధంగా వారి తల్లిదండ్రుల ఆశల్ని కుదిపేసింది. ఆగస్టు 20, 2017 కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్ నుంచి సుగాలి ప్రీతి పేరెంట్స్ కి ఒక కాల్ వచ్చింది. అందులో వారు చెప్పింది ఏంటంటే, మీ అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయింది, ఒకసారి మీరు వచ్చి చూడండి అని చెప్పారు. తమ కూతురికి ఏమైపోయిందో అనే భయంతో హుటాహుటిన పరిగెత్తుకుంటూ వచ్చిన తల్లిదండ్రులకి తమ కూతురు ఉన్న సిచ్యువేషన్ చూసి గుండెలు బాదుకుంటూ విలపించారు. సుగాలి ప్రీతి తన హాస్టల్లో దాదాపుగా 10 అడుగుల ఎత్తులో ఉన్న సీలింగ్ ఫ్యాన్ కి ఆ అమ్మాయి ఉరివేసుకుని ఉంది. ఆ తర్వాత పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు ఆ డెడ్ బాడీని కిందికి దింపి తల్లిదండ్రులకు ఏమాత్రం చూపించకుండా ఆ డెడ్ బాడీని జిల్లా ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్ యాజమాన్యం ఆ అమ్మాయి హత్యకు సంబంధించిన ఆధారాలు కూడా సేకరించే అవకాశం ఇవ్వలేదు. అమ్మాయి ఆత్మహత్య గురించి అడిగిన తల్లిదండ్రులకి యాజమాన్యం ఇచ్చిన సమాధానం ఏంటంటే, మీ అమ్మాయి చదువుకు భయపడి చనిపోయింది, అదేవిధంగా మా స్కూల్ కు చెడ్డ పేరు తెచ్చిందని దూషించడం మొదలు పెట్టారు. సుగాలి ప్రీతి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో తేలింది ఏంటంటే, ఈ అమ్మాయిది ఆత్మహత్య కాదు, హత్య అని. ఈ అమ్మాయిని హత్య చేసే ముందు రిపీటెడ్ గా రేప్ చేసి చంపినట్టుగా తేలింది. దాంతోపాటు ఈ అమ్మాయి మెడ మీద వైర్ తో ఊపిరాడకుండా చేసి చంపినట్టుగా సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటంటే, ఈ అమ్మాయి గర్భసంచి అదేవిధంగా యుటేరస్ లో వీర్యం నిండి ఉంది. మొత్తంగా ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో తేలింది ఏంటంటే, కేవలం 15 సంవత్సరాలు ఉన్న సుగాలి ప్రీతిని కట్టమంచి రామలింగారెడ్డి హై స్కూల్ యొక్క హాస్టల్లో రిపీటెడ్ గా రేప్ చేసి ఆ తర్వాత ఆమెను ఊపిరాడకుండా వైర్ తో బిగించి ఆమె డెడ్ బాడీని ఫ్యాన్ కు వేలాడదీసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని డాక్టర్లు రిటర్న్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ ఆధారాలతో సుగాలి ప్రీతి పేరెంట్స్ పోలీసులను ఆశ్రయించారు. ఇక్కడ పోలీసులు స్కూల్ ని అదేవిధంగా స్కూల్ యాజమాన్యాన్ని కాపాడడానికి అనేక డ్రామాలు వేశారు. ఈ కేసును ఏ మాత్రం స్టడీ చేయకుండా అలాగే గాలికి వదిలేశారు. ఇది గమనించిన ప్రీతి తల్లిదండ్రులు కలెక్టర్ ను ఆశ్రయించారు. కలెక్టర్ ఈ కేసు గురించిన నిజానిజాలు బయటకు తీయాలని 3 వైద్యులు ఉన్న ఒక కమిటీని వేశారు. ఈ 3 వైద్యులు ఏమాత్రం కేసుని స్టడీ చేయకుండా కేవలం కాలయాపన చేశారు. ఇది గమనించిన తల్లిదండ్రులు మళ్ళీ కలెక్టర్ కు కంప్లైంట్ చేస్తే కలెక్టర్ ఇంకో 2 వైద్యులను ఈ బృందంలోనికి పంపించారు. ఆ తర్వాత హైదరాబాద్ నుంచి ఈ అమ్మాయి యొక్క గర్భసంచిలో లభించిన స్పర్మ్ శాంపిల్ ని పంపాల్సిందిగా రిక్వెస్ట్ వచ్చింది. ఇది గమనించిన స్థానిక సిఐ అదేవిధంగా డిఎస్పీ ఈ కేసుని కంప్లీట్ గా నీరుగార్చే ప్రయత్నాన్ని చేశారు. ప్రీతి తల్లిదండ్రులు వీరితో పని కాదని డైరెక్ట్ గా నేషనల్ హ్యూమన్ రైట్ వాళ్ళకి కంప్లైంట్ చేశారు. ఈ కంప్లైంట్ కి స్పందిస్తూ నేషనల్ హ్యూమన్ రైట్ వారు కలెక్టర్ కు ఆదేశాలు ఇచ్చారు. అదేంటంటే, సుగాలి ప్రీతి కేసు గురించి పూర్తి డీటెయిల్స్ తమకు అందించాల్సిందిగా ఆర్డర్స్ వేశారు. దీనికోసం కలెక్టర్ ఈసారి కేసుని ఎస్పీకి అప్పచెప్పారు. ఈ ఎస్పీ మళ్ళీ ఈ కేసుని తిరిగి అదే డిఎస్పీ చేతిలో పెట్టేశాడు. ఈసారి డిఎస్పీ ఇక తప్పేలా లేదని దర్యాప్తు జరిపి 3 నిందితులను అరెస్ట్ చేశాడు. అందులో A1 జనార్దన్ రెడ్డి, A2 హర్షవర్ధన్ రెడ్డి, A3 దివాకర్ రెడ్డి. ఈ 3 మీద రేప్ అండ్ మర్డర్ కేసులు వేశారు. దాంతో పాటు సుగాలి ప్రీతి ఎస్టీ అనగా గిరిజన బాధితురాలు కాబట్టి వారి మీద ఎస్టీ అట్రాసిటీ కేసు వేశారు. ఈ అరెస్ట్ తర్వాత ఈ కేసుకు సంబంధించిన ఆధారాల విషయంలో ఈ కేసును డీల్ చేస్తున్న డిఎస్పీ అదేవిధంగా ఆ ప్రాంతానికి చెందిన ఒక ప్రముఖ రాజకీయ వ్యక్తి ఇద్దరు కలిసి ఈ కేసు యొక్క ఆధారాలను తారుమారు చేశారు. ప్రీతి గర్భంలో దొరికిన స్పర్మ్ శాంపిల్ ను పంపమని హైదరాబాద్ నుంచి రిక్వెస్ట్ వచ్చినప్పుడు వీరు పంపాల్సిన శాంపిల్స్ ని కాకుండా వేరే శాంపిల్స్ ని, ఉపయోగం లేని శాంపిల్స్ ని మార్చి పంపారు. దీంతో ఫారెన్సిక్ వారు ఈ నిందితులను ఆధారాలతో ప్రూవ్ చేయలేకపోయారు. ఆ తర్వాత డిఎస్పీ మరియు అదే ప్రాంతానికి చెందిన ఒక ప్రముఖ రాజకీయ నేత కలిసి కొంతమంది డాక్టర్లతో కూడిన ఒక టీమ్ ను హైర్ చేసి ఈ
ప్రీతి హత్యకు సంబంధించిన పూర్తి డీటెయిల్ ని ఎక్స్ప్లెయిన్ చేసి ప్రీతిది హత్య కాదు ఆత్మహత్య అని ప్రూవ్ చేసే ప్రయత్నాన్ని చేశారు. ఈ విధంగా ఆధారాలను దాంతోపాటు సాక్షులను తారుమారు చేసి ఈ అరెస్ట్ అయిన ముగ్గురిని కేవలం 18 రోజుల్లోనే బయటకు తీసుకొచ్చారు. ఆ తర్వాత ప్రీతి తల్లిదండ్రులు తమకు న్యాయం చేయాల్సిందిగా అప్పటి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్లారు. అప్పుడు కూడా ప్రీతి తల్లిదండ్రులకి పెద్ద పెద్ద రాజకీయ నాయకుల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి. మొత్తంగా కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్ యాజమాన్యం తమ రాజకీయ బలంతో ఈ కేసును పూర్తిగా తొక్కేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఈ విషయం వెలుగులోకి ఎందుకు వచ్చిందంటే ప్రీతి తల్లిదండ్రులు జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. కేసు గురించిన పూర్తి విషయాలు తెలుసుకున్న జనసేన అధినేత ప్రీతికి ఖచ్చితంగా న్యాయం జరగాలని తాను జరిగేలా చేస్తానని, ఒకవేళ ప్రభుత్వం ఈ కేసుని నెగ్లెక్ట్ చేస్తే తాను రోడ్డు మీదకి వచ్చి ర్యాలీ చేస్తానని భరోసా ఇచ్చారు. యాజమాన్యం ఫోన్ చేసి అమ్మ మీ కూతురు ఒకసారి వచ్చి తీసుకెళ్ళండి అమ్మా కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్తే అంటే వెళ్తే ఫ్యాన్ కి ఊరేసుకొని అమ్మాయి అలా ఉంటే ఊరి ఎలా వేసుకుంటామండి మనం? ఎవరన్నా ఊరేసుకుంటే ఎలా వేసుకుంటారు? కింద కాళ్ళు లాంతాయా? ఆ బిడ్డ 14 బిడ్డని చూస్తే గర్భసంచి నిండా వీర్యం ఉండి ఆ తల్లి చెప్తుంటే నా కన్నీళ్ళు వచ్చేసి నాకు ఏమి చేయాలని నిస్సహాయత. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రీతి తల్లిదండ్రులు అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన జగన్ గారిని కలిశారు. మహిళా భద్రత కోసం మహిళల పైన జరుగుతున్న ఆకృత్యాలపైన కేవలం 21 రోజుల్లోనే న్యాయ విచారణ జరగాలని కొత్తగా రూల్ తెచ్చిన అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన జగన్ గారి పరిపాలనలో ఏం జరగలేకపోయింది. ఈ చట్టాలు మారాలి. ఏదైనా తప్పులు జరిగితే ఆ తప్పులు వెంటనే రెస్పాండ్ అయ్యే పరిస్థితి రావాలి. వారం రోజుల లోపల ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయాలి. ఆ తర్వాత 2 వారాలు లోపు ట్రయల్ కూడా కంప్లీట్ చేసేసి 3 వారాల్లో 21 వర్కింగ్ డేస్ లోపల వీళ్లకు ఏకంగా ఉరిశిక్ష పడే పరిస్థితిలోకి చట్టాలు తీసుకొని వస్తే తప్పు నుంచి సాటిస్ఫాక్షన్ అనేది రాదు అధ్యక్ష. ఈ కేసులో ప్రభుత్వాలు అయితే మారుతున్నాయి, కానీ ఈ కేసు మాత్రం సాల్వ్ అవ్వలేకపోతుంది. ఇది సుగాలి ప్రీతికి జరిగిన అన్యాయం. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అదేవిధంగా ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఎందుకంటే సుగాలి ప్రీతికి జరిగిన అన్యాయం ప్రజలందరికీ తెలియాలి. దిశ కేసులో ప్రజలు ఏ విధంగా న్యాయం కోసం ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చారో అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలి. అప్పుడే సుగాలి ప్రీతికి న్యాయం జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. ఈ వీడియోపై మీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.